ఈ వీడియోలో మనం ఎక్సైటెల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గురించి తెలుసుకుందాము. ఈ ఎక్సైటెల్ వాళ్ళు మనకి ఏ ఆఫర్స్ ఇస్తున్నారు, ఇలా ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా ఉంది, ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి, ఓటీటీ యాప్స్ ఏవేవి ఇస్తున్నారు, ఇంకా ఎన్ని ఛానల్స్ వస్తాయి, ఇన్స్టాలేషన్ చార్జెస్ ఏమున్నాయి, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక ఎక్సైటెల్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటూ ఉంటే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో ఇప్పుడు నేను ఎక్సైటెల్ వెబ్సైట్ లోకి వచ్చేసాను. మీకు ఆఫర్స్ ప్లాన్స్ ఏమున్నాయి చెప్పడానికి. ఈ వెబ్సైట్ ని మీరు విజిట్ చేయాలంటే దీని యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి ఈ వెబ్సైట్ ని మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఎక్సైటెల్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సిటీస్ లో అయితే దీని సర్వీసెస్ అనేది దొరుకుతూ ఉంది. ఇంకా కొంతమందికి వచ్చేసి జియో గానీ ఎయిర్టెల్ గానీ ఇలాంటి సర్వీస్ ఆ సిటీస్ లో దొరకకపోతే ఎక్సైటెల్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇదేమంత ఫేమస్ బ్రాండ్ అయితే కాదు, జస్ట్ వర్క్ అవుతూ ఉంది. కాకపోతే కొన్ని ఏరియాస్ లో వచ్చేసి దీని సర్వీసెస్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడైతే ఈ సర్వీస్ ఇస్తా ఉందో మాక్సిమం బాగానే ఉంది దీని సర్వీస్ అయితే. సో దీని ప్లాన్స్ ఏమున్నాయని చూద్దాము. ముందుగా ఎక్సైటెల్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఇక్కడ ఎక్సైటెల్ వచ్చేసి ప్రతి ఒక్క టౌన్ కి ప్రతి ఒక్క సిటీకి డిఫరెంట్ ప్రైజెస్ అండ్ రేట్స్ ఉంటాయన్నమాట. అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి ప్రైజెస్ రేట్స్ అనేవి ఉండవు. సపోజ్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ లో ఒక రకమైన రేట్స్ ఉంటాయన్నమాట, చార్జ్ అనేది చేస్తారు. అదే విజయవాడలో తీసుకుంటే విజయవాడకి వేరే చార్జెస్ ఉంటాయన్నమాట, అక్కడ డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది అన్నమాట. కాకపోతే అన్ని చోట్ల ప్లాన్స్ లో స్పీడ్ అనేది ఒకే రకంగా ఉంటుంది. దీనికి డిఫరెంట్ చార్జెస్ అనేవి డిఫరెంట్ టౌన్స్ కి డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఎక్సైటెల్ లో వచ్చేసి వీళ్ళు రెండు కేటగిరీస్ లో వీళ్ళ ప్లాన్స్ ని డివైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి కిక్ స్టార్టర్ ప్లాన్, సెకండ్ వన్ వచ్చేసి కేబుల్ కట్టర్ ప్లాన్ అన్నమాట. కిక్ స్టార్టర్ ప్లాన్ లో ఏమిటంటే ఇక్కడ మనకి ఇంటర్నెట్ మాత్రమే యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఓటీటీ యాప్స్ గానీ టీవీ ఛానల్స్ గానీ రావు అన్నమాట. ఇక్కడ చూడండి, కిక్ స్టార్టర్ లో వచ్చేసి 100 MBPS నుంచి స్టార్ట్ అవుతాయి ప్లాన్స్. 100 MBPS, 200 MBPS, 300 MBPS. అదే కనుక మనం కేబుల్ కట్టర్ ప్లాన్ లో చూసినట్లయితే దీంట్లో వచ్చేసి స్టార్టింగ్ 200 MBPS ప్లాన్ నుంచి స్టార్టింగ్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి ఓటీటీ యాప్స్ ఇంకా టీవీ ఛానల్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, మీకు ఓటీటీ యాప్స్ కావాలి అని అనుకుంటే మీరు 300 MBPS ప్లాన్ లేదా 400 MBPS ఉండే ప్లాన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. 200 MBPS ప్లాన్ తీసుకుంటే మీకు టీవీ ఛానల్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ మీకు ఓటీటీ యాప్స్ అనేవి రావు. మీకు ఓటీటీ యాప్స్ కావాలంటే ఎక్స్ట్రాగా వీళ్ళకి అడిషనల్ గా పే చేసి ఓటీటీ యాప్స్ కూడా వేయించుకోవచ్చు. ఇంకా వీళ్ళ దాంట్లో చూసినట్లయితే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడ జియోలో ఇంకా ఎయిర్టెల్ లో నెట్ లో చూసినట్లయితే వాళ్ళు ఇచ్చే సెటప్ బాక్స్ ద్వారా మనకి ఏ టీవీలోనైనా సరే మనం ఓటీటీ యాప్స్ ని గానీ టీవీ ఛానల్స్ ని గానీ చూడొచ్చు. కానీ ఇక్కడ మీరు ఓటీటీ యాప్స్ అయితే ఏ టీవీలో అయినా ప్లే అయిపోతాయి. కానీ టీవీ ఛానల్స్ చూడాలంటే మాత్రము ఎక్సైటెల్ వాళ్ళది ప్లే బాక్స్ యాప్ అనేసి వస్తుంది. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ టీవీలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అది కూడా కొన్ని టీవీస్ లో మాత్రమే ఉండే ఆండ్రాయిడ్ కి సపోర్ట్ చేస్తుంది. అన్ని టీవీస్ లో ఇవి సపోర్ట్ చేయదన్నమాట. సో ఈ తలనొప్పి అయితే దీంట్లో ఉంది ఎక్సైటెల్ లో. ఎవరైనా మీరు టీవీ ఛానల్స్ కూడా వస్తాయి కదా అనేసి తీసుకుంటే మాత్రం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఈ ప్లే బాక్స్ అనే యాప్ ద్వారానే మీరు దీన్ని రన్ చేయాలి. అది కూడా ఆండ్రాయిడ్ టీవీస్ లోనే ప్లే అవుతాయి. అది కూడా అన్ని కంపెనీ టీవీల్లో మళ్ళీ ఆండ్రాయిడ్ ఉంటే ప్లే కాదండి. కొన్ని సెలెక్టెడ్ కంపెనీ టీవీస్ లో మాత్రమే ఈ ప్లే బాక్స్ యాప్ అనేది సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా మీరు మొబైల్ లో కూడా ప్లే బాక్స్ యాప్ ని వేసుకొని మేము రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో లాగిన్ చేసుకుని టీవీ ఛానల్స్ ఓటీటీ యాప్స్ ని చూసుకోవచ్చు. కాకపోతే ఓటీటీ యాప్స్ వచ్చేసి మీకు అన్ని టీవీస్ లో రన్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఎన్ని ఓటీటీ యాప్స్ వస్తాయి అని చూస్తే ఇక్కడ చూడండి, 37 ఓటీటీ యాప్స్ అయితే వీళ్ళు ఇక్కడ మనకి ఇస్తున్నారు. ఇంకా టీవీ ఛానల్స్ వచ్చేసి 300+ లైవ్ టీవీ ఛానల్స్ ఇక్కడ వస్తాయి. ఇంకా వీళ్ళు ఇన్స్టాలేషన్ చార్జెస్ ఏమైనా తీసుకుంటారంటే ఇన్స్టాలేషన్ చార్జెస్ అయితే 0 ఉంటుందండి. ఇన్స్టాలేషన్ చార్జెస్ వీళ్ళు తీసుకోరు. ఎందుకంటే వీళ్ళ ప్లాన్ వేసుకోవాలంటే మీరు మినిమం 3 months ప్లాన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అది కిక్ స్టార్టర్ లో అయినా సరే లేకపోతే కేబుల్ కట్టర్ ప్లాన్ అయినా సరే, ఈ రెండు కేటగిరీస్ లో ఏ ప్లాన్ తీసుకున్నా మినిమం 3 months ప్లాన్ అనేది మీరు తీసుకోవాలి. స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి 600 అబోవ్ ఉంటుంది. మినిమం మీకు ఓటీటీ యాప్స్ లేకుండా. ఓటీటీ యాప్స్ కావాలంటే దాని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ దాకా ఉంటుంది అన్నమాట. 1000, 1100, 1200 అలా ఏరియాని బట్టి డిఫరెంట్ సిటీస్ కి బట్టి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి కదా. సో అన్ని సిటీస్ గురించి నేను ఇక్కడ ఒకే వీడియోలో కవర్ చేయలేను కాబట్టి మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. ఇన్స్టాలేషన్ చార్జెస్ అయితే ఏముండదు. 3 months కి మనము ఇక్కడ తీసుకుంటున్నాం కనెక్షన్ కాబట్టి ఇన్స్టాలేషన్ చార్జెస్ ఉండదు. కాకపోతే వీళ్ళు ONU యూనిట్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేస్తారు. ఆప్టికల్ నెట్వర్క్ యూనిట్ అనేసి ఒక డివైస్ అయితే మీ ఇంట్లో ఇన్స్టాల్ చేస్తారు. వైఫై రౌటర్ గానీ లేకపోతే ఆ డివైస్ గానీ ఏదో ఒకటి ఉంటుంది. ఆ ONU వచ్చేసి మనకి డివైస్ ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి వీళ్ళు చార్జెస్ అనేది తీసుకుంటారు. ఆ చార్జెస్ వచ్చేసి రీఫండబుల్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఆ డివైస్ మీరు కనెక్షన్ వద్దనుకున్నప్పుడు వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు మీకు మీరు ఎంతైతే పే చేసి ఉంటారో ఆ చార్జెస్ మీకు రీఫండ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ చేసుకోవాలంటే షిఫ్ట్ చేసుకున్నప్పుడు కూడా వీళ్ళు 500 రూపీస్ ఛార్జ్
ఛార్జ్ తీసుకుంటారన్నమాట. సపోజ్ అనుకోండి ఇప్పుడు మీరు షిఫ్ట్ చేస్తున్నారు, ఈ వీధిలో నుంచి పక్కన వీధిలోకి షిఫ్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు షిఫ్టింగ్ కోసము వీళ్ళకి 500 రూపీస్ పే చేయాలి. సపోజ్ ఆ వీధిలో వీళ్ళు సర్వీస్ ఇవ్వట్లేదు అనుకోండి, మీరు షిఫ్టింగ్ ఛార్జెస్ పే చేసేసారు. అలాంటప్పుడు ఆ ఛార్జెస్ మీకు వీళ్ళు మళ్ళీ రీఫండ్ చేయరు అన్నమాట. ఇటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి, పనికిరాని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. కాకపోతే స్పీడ్ పరంగా చూస్తే బానే ఉంది. ఇంకా ఇంటర్నెట్ యూసేజ్ మనకి FUP ఎంత ఉంటుంది అంటే లిమిట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ లో అయితే మనకి 1000 GB హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది. దాని తర్వాత 64 kbps స్పీడ్ తగ్గిపోతుంది అనమాట. 1 month వరకు మీరు 1000 GB వరకు యూస్ చేసుకోవచ్చు జియో ఎయిర్ ఫైబర్ లో అయితే. అదే ఇక్కడ చూసినట్లయితే మీకు అలాంటిది ఏమి ఉండదు, మీరు అన్లిమిటెడ్ ఎంతైనా యూస్ చేయొచ్చు ప్లాన్ తీసుకున్న తర్వాత. మీకు ఎటువంటి హద్దులు అనేవి ఉండదు. సో అదొక బెనిఫిట్ ఉంటుంది అనమాట ఎక్సైటెల్ లో. సో మీరు ఎంత ఇంటర్నెట్ అయినా యూసేజ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలైనటువంటి ప్లాన్స్ ఉన్నాయన్నమాట. మీరు హోమ్ థియేటర్ పెట్టుకుంటే ఇంట్లో హోమ్ థియేటర్ కి డిఫరెంట్ ప్లాన్ ఉంది. ఇంకా టీవీస్ వచ్చేసి మనకి 75 inches ఉంటాయి, అలా పెద్ద పెద్ద టీవీస్ ఉంటాయి కదా, వాటికి కూడా మీకు డిఫరెంట్ ప్లాన్స్ కూడా వీళ్ళు అవైలబుల్ చేస్తున్నారు. మీరు దాని గురించి తెలుసుకోవాలంటే డీటెయిల్ గా వెబ్సైట్ లో చూసుకోవచ్చు. లేదు దాని మీద కూడా సెపరేట్ గా వీడియో చేయమంటే, మీరు ఉండే టౌన్ లో ఏ ఆఫర్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. మీ ఊరికి సంబంధించి వీళ్ళు అక్కడ సర్వీస్ ఉందా లేదా అనేది ఆఫర్స్ గురించి డీటెయిల్ గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ ఒక లిస్టే ఇచ్చున్నారు, డ్రాప్ డౌన్ లిస్ట్. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మీ సిటీ లేదా టౌన్ ఇక్కడ ఈ లిస్ట్ లో ఉందేమో. ఇక్కడ ఈ లిస్ట్ లో ఏ ఊర్లు అయితే ఉన్నాయో ఈ అన్ని ఊర్లలో వీళ్ళు సర్వీస్ అయితే ఇస్తున్నారు అన్నమాట. సో ఎక్సైటెల్ లో అయితే ఈ విధమైనటువంటి ప్లాన్స్ అనేవి ఉన్నాయండి. సో ఎక్సైటెల్ లో అయితే ప్రెసెంట్ ఈ ఆఫర్స్ ఉన్నాయండి. ఈ ఆఫర్స్ వచ్చేసి చేంజ్ అవుతూ ఉంటాయి, ఒకే రకంగా ఎప్పుడు ఉండవు. సో మీరు కనుక ఎక్సైటెల్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటూ ఉంటే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ మీరు ఖచ్చితంగా తీసుకోండి. కాకపోతే తీసుకునే ముందు మీ ఏరియాలో దీని యొక్క సర్వీస్ ఎలా ఉంది అంటే, ఇంటర్నెట్ కనెక్షన్ మనము ఎక్సైటెల్ తీసుకునేటప్పుడు వీళ్ళు ఖచ్చితంగా 3 months కనెక్షన్ ఇస్తారు. 3 months కంటే తక్కువ ఉండే కనెక్షన్ ఇవ్వరన్నమాట. ఆ కనెక్షన్ తీసుకునేటప్పుడు మనము వాటి రివ్యూస్ అనేది చూసుకోవాలి. లేదంటే తీసుకున్న తర్వాత ఆ సర్వీస్ సరిగా లేదనుకోండి, సపోజ్ కొంతసేపు వస్తుంది ఇంటర్నెట్, కొంతసేపు నిలిచిపోతుంది, ఇలా ప్రాబ్లం వస్తూ ఉంటే దాన్ని సక్రమంగా రిపేర్ చేసే వాళ్ళు కూడా కావాలి కదా, మనం వెళ్ళి చేసుకోలేం. కాబట్టి ఆ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనేది మనము రివ్యూస్ అనేది చూసుకోవాలి. గూగుల్లో వెళ్ళి మీరు రివ్యూస్ చూసుకోవచ్చు, మీకు రివ్యూస్ అనేది ఉంటాయి. అది చూసుకొని సర్వీస్ బాగుంటే తీసుకోండి, బాగాలేకపోతే తీసుకోవద్దు. వేరే ఇంటర్నెట్ సర్వీస్ ఏమైనా తీసుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఎక్సైటెల్ గురించి చెప్పిన ఆఫర్స్ కానీ, ఇన్స్టాలేషన్ చార్జెస్ గురించి కానీ, ఇంకా అన్ని డీటెయిల్స్ గురించి బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు చూడని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.